క్రికెట్ మకా లార్డ్స్లో టీమిండియా చరిత్రను సృష్టించింది. తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత మహిళల జట్టు మట్టి కరిపించింది. ఆతిథ్య టీంను ఏకంగా 270 పరుగుల తేడాతో ఓడించింది. ఆల్రౌండ్ ప్రతిభతో 4 రోజుల్లోనే మ్యాచ్ను ఏకపక్షంగా ముగించింది హర్మన్ సేన. దీంతో లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఉమెన్ టీంగా టీమిండియా రికార్డును క్రియేట్ చేసింది. భారత మహిళా క్రికెటర్ టీంకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. భారత మహిళల క్రికెట్ జట్టు మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకుంది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక మహిళల టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 270 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధానా, కెప్టెన్ హర్మన్, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బౌలింగ్లో భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 170 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా యువ పేసర్ క్రాంతి గౌడ్ 5 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ను కుప్పకూల్చింది. లార్డ్స్లో తొలి 5 వికెట్ల హాల్ నమోదు చేసిన మహిళా బౌలర్గా చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్ 115 పరుగుల ఆధిక్యం కలుపుకుని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ ఎస్తికా భాటియా అద్భుత శతకంతో 113 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. స్మృతి మంధానా విలువైన పరుగులతో రాణించింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టార్గెట్ ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు మొదటి నుంచే తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఇంగ్లీష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు చేరారు. 4వ రోజు ఓవర్ నైట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 130 పరుగులతో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి సెషన్లోనే 186 పరుగులకు ఆలౌట్ అయింది. అమీ జోన్స్ 54 పరుగులు చేయగా సోఫీ ఎకిల్స్టోన్ ధైర్యంగా పోరాడుతూ 50 పరుగులు చేసింది. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లో స్నేహరానా 4 వికెట్లు సాధించగా సయాలి, క్రాంతి గౌడ్, దీప్తి శర్మకు తలో 2 వికెట్లు దక్కాయి. మ్యాచ్ మొత్తంలో అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న క్రాంతి గౌడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. లార్డ్స్ టెస్ట్లో ఎస్తికా భాటియా శతకం, స్మృతి మంధానా 2 ఇన్నింగ్స్లోనూ అర్ధ శతకాలు, క్రాంతి గౌడ్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లార్డ్స్ ఆనర్స్ బోర్డుపై ఎస్తికా భాటియా, క్రాంతి గౌడ్ పేర్లు శాశ్వతంగా లిఖించబడటం భారత మహిళల క్రికెట్కు మరో గర్వకారణం. మొత్తానికి లార్డ్స్ వేదికపై భారత మహిళల జట్టు సాధించిన ఈ ఘన విజయం కేవలం ఒక మ్యాచ్ విజయమే కాదు, ప్రపంచ క్రికెట్లో భారత మహిళల ఆధిపత్యానికి నిదర్శనం. బ్యాటింగ్, బౌలింగ్ జట్టు సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన భారత మహిళల క్రికెట్ చరిత్రలో మరో స్వర్ణాధ్యాయాన్ని లిఖించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.